మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ లేదా ఎంఎస్ఎఫ్. సో దీని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. బ్యాంక్స్కి ఎప్పుడైనా సరే ఫండ్స్ షార్టేజ్ ఉన్నప్పుడు అవి ఇంటర్ బ్యాంక్ మార్కెట్ అంటే వేరే బ్యాంక్స్ దగ్గర అప్పు తీసుకుంటాయి, దానికోసం ఇంటర్ బ్యాంక్ మార్కెట్ ఉంటుంది. లేదా ఆర్బీఐ దగ్గర కూడా అప్పు తీసుకుంటే దానికోసం రెపో అనే మెకానిజం ఉంది. అయితే రెపో మెకానిజంలో ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకోవాలంటే బ్యాంక్స్ ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐకి కొలేటరల్గా ఇచ్చి తీసుకోవాలి. కాకపోతే రెపో మెకానిజంలో వాళ్ళు అప్పు తీసుకునేటప్పుడు కొంత లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్కి మించి వాళ్ళు అప్పు తీసుకోవడానికి ఉండదు. కొన్నిసార్లు ఆ లిమిట్ ఎగ్జాస్ట్ అయిపోతుంది, అంటే లిమిట్ అయిపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా అవసరాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో మళ్ళీ ఆర్బీఐని ఉపయోగించుకోవడం కోసం ఒక మెకానిజం తీసుకొచ్చారు. ఆ మెకానిజమే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్. సో దీంట్లో ఏమవుతుందంటే రెపో రేట్ కంటే ఒక 25 బీపీఎస్ అంటే 0.25% ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకులకి. అయితే రెపో రేట్ ప్రకారం లిమిట్ ఉంటుంది కాబట్టి లిమిట్ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అడిషనల్ ఫండ్స్ కావాలంటే వాళ్ళు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ మెకానిజం ద్వారా మళ్ళీ ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న వెసులుబాటు ఉంది. మామూలుగా రెపో ప్రకారం అప్పు తీసుకున్నప్పుడు బ్యాంకులు వాళ్ళ దగ్గర ఎస్ఎల్ఆర్ కోసం, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో కోసం పక్కన పెట్టుకున్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొల్లేటర్లుగా ఇవ్వడానికి లేదు. కానీ ఎంఎస్ఎఫ్ కోసం, ఎంఎస్ఎఫ్ పేరుతో తీసుకునేటప్పుడు ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్ కోసం పక్కన పెట్టుకున్న లేదా ఇన్వెస్ట్ చేసిన గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొల్లేటర్లుగా ఇవ్వచ్చు. ఈ చిన్న వెసులుబాటు అయితే ఆర్బీఐ ఇక్కడ కల్పించడం జరిగింది.